హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు డాటు ఫుడ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? పెళ్ళిళ్ళలో వడ్డించే సేమియా కేసరి అండి, తయారు చేసేద్దామా? పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. ఈ నెయ్యిలో జీడిపప్పులను వేయించుకుందాం. జీడిపప్పులు వేయించుకున్నాక అదే ప్యాన్లో మరొక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని సేమియాలు వేసుకుని వేయించుకుందామండి. నేను ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను. వీటిని దోరగా వేయించుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు సేమియాకి 4 కప్పులు వాటర్ పోసుకోవాలండి. ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. అప్పుడే సేమియా మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. దీంట్లోనే నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు షుగర్ వేసుకోవాలండి. ఈ మిశ్రమం అంతా ఇలా ఉడికిన తర్వాత ఇందులో యాలకుల పొడి, వేయించిన జీడిపప్పులు వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికిస్తే చాలు. అంతేనండి, సేమియా కేసరి రెడీ. ఇది జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరీ దగ్గరికి ఉడికిస్తే గట్టిగా అయిపోతుందండి. చల్లగా తిన్నా, వేడిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.